14 గ్రామ పంచాయతీలలో ప్రజలకు వేసవి ఎండల్లో తాగునీటి ఎద్దడి కొరత లేకుండా చక్కదిద్దాలని అధికారులకు ఎంపీపీ రాము తెలిపారు. ఎక్కడైనా తాగునీటి ఎద్దడి ఏర్పడితే తమ దృష్టికి తెలిపితే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఎంపీపీ ప్రజా ప్రతినిధులకు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఎంపీడీఓ ఆదినారాయణ అజెండాపై వివరించారు. విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి తదితర సమస్యలపైన అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గత మార్చి 16 తారీఖున మనకు ఈ ప్రవర్తన నియమాలు అమలులోకి వచ్చిన విషయం తెలుసు కాబట్టి ఈరోజు ఆ ప్రవర్తన నియమాలకు అనుగుణంగా ఎటువంటి రాజకీయ చర్చలకు అవకాశం లేకుండా కేవలం ఎందుకంటే జిల్లాధికారి యొక్క మన కలెక్టర్ గారి యొక్క ఆమోదంతో వారి అనుమతితో మనం ఈరోజు ప్రధానంగా ఎందుకంటే మనము ఈ 3 నెలల కోసం కంపల్సరీగా ఈ సమావేశాన్ని మనం నిర్వహించవలసిన పరిస్థితి మన చట్టంలో ఉంది కాబట్టి అది అనుగుణంగా ఎంపీ గారి యొక్క అనుమతితో జిల్లా కలెక్టర్ గారి యొక్క అనుమతితో ఈ యొక్క మీటింగ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మన ఎంపీ మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత మాకు ఇతర విషయాలు మనం చర్చించి వారు త్వరగానే ఈ యొక్క మీటింగ్ కూడా మనం క్లోజ్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ఎంపీ మాట్లాడుతూ చేసినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఎంపీడో సార్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి పంచాయతీ సెక్రటరీలకు, అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన 3 నెలలకు ఒకసారి మనం సమావేశం నిర్వహించుకోవాలి కాబట్టి అందులో అధికారంలో పిలవకుండా పోయినా కానీ నేను ఆట ప్లేస్ మీద చర్చ జరగాలనే ఉద్దేశంతో ఆర్టికల్స్ వారిని మిగతా అధికారులను పిలిచడం జరిగింది. కాబట్టి ఈ చర్చ మీద మనకు వేసవికాలంలో వాటర్ సమస్య ఉంది. గ్రామాల ద్వారా మనకి ఎక్కడెక్కడ వాటర్ సమస్య ఉండాలనేది మనకు సభ ముందు తీసుకొస్తే మేము కలెక్టర్ గారి దృష్టిని తీసుకుపోయి ఈ అమలు చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హాజరైన ఎంపీడీఓ సార్కి, అలాగే ఎంపీపీ అన్నగారికి, అధికారులకు, తర్వాత ఎంపీటీసీ సర్పంచ్లకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా 272 40 వర్కింగ్ ఉన్నాయి. 32 కూడా అన్ని సీజనల్ ఉన్నాయి. సమ్మర్ కాబట్టి 32 కూడా సీజనల్ డ్రై అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ 3లో కూడా మనకి ఇప్పుడు 106 మాత్రమే వర్కింగ్ ఉన్నాయి. 7 కూడా డ్రై అయిపోయినాయి. ఈ 7 కూడా నేను చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్లో మనకి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మనకి ముందు ఇప్పుడు మాకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మనం పర్ క్యాపిటల్ డిమాండ్ 15 LPCD మాత్రమే ఇస్తాము ఒక రోజుకి. అంటే మనం ముందు ఎట్లా చేస్తూ ఉన్నామంటే ఈ సమ్మర్లో యాక్చువల్గా ప్రాబ్లం ఉంది అని అంటే మనం 55 LPCDతో ఇస్తూ ఉన్నాం. చెప్పాలంటే ఒక మనిషికి ఒక రోజుకు 3 బిందెలతో ఇస్తూ ఉన్నాం ముందు. ఇప్పుడు మనకి ఒక మనిషికి ఒక రోజుకు 15 లీటర్లు మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు మన గైడ్లైన్స్ ప్రకారం. అంటే ఒక బిందె